Hello everyone, welcome back to Aranodhan Creations. Today we are going to learn about a story of insulin in our video. Story of insulin. So till now we have learnt about how nervous system brings coordination in our body. ఇప్పటి వరకు మనం వీడియోస్లో నర్వస్ సిస్టమ్ మన బాడీలో కోఆర్డినేషన్ ఎలా తీసుకొస్తుందో చదువుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ నర్వస్ సిస్టమ్ దేర్ ఈస్ అనదర్ సిస్టమ్ ఆల్సో విచ్ బ్రింగ్స్ కోఆర్డినేషన్ ఇన్ అవర్ బాడీ. నర్వస్ సిస్టమ్తో పాటు ఇంకొక సిస్టమ్ కూడా ఉంది మన బాడీలో కోఆర్డినేషన్ తీసుకురావడానికి. దట్ ఈస్ హార్మోనల్ సిస్టమ్. హార్మోన్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ సమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ పర్ఫార్మ్ సమ్ ఫంక్షన్ ఇన్ అవర్ బాడీ. కొన్ని గ్లాండ్స్లోంచి తయారయ్యే కెమికల్ సబ్స్టెన్సెస్ని హార్మోన్స్ అంటాం. ఆ హార్మోన్స్ కూడా మన బాడీలో కోఆర్డినేషన్ తీసుకొస్తాయి అన్నమాట. సో హార్మోనల్ సిస్టమ్ విచ్ బ్రింగ్స్ కోఆర్డినేషన్ ఇన్ అవర్ బాడీ. హార్మోన్స్లో మెయిన్గా మనం ఇన్సులిన్ గురించి చెప్పుకుంటాం. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఈజ్ ఎ కెమికల్ సబ్స్టెన్స్. దట్ మీన్స్ ఇన్సులిన్ ఈజ్ ఎ హార్మోన్ విచ్ ఈజ్ సెక్రేటెడ్ బై ప్యాంక్రియాస్. లీఫ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా ఇక్కడ మనకి స్టొమక్ ఉంటుంది. స్టొమక్ దగ్గర ఉండే ఈ లీఫ్ షేప్డ్ స్ట్రక్చర్ని ప్యాంక్రియాస్ అంటాము. సో దీస్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్. ఈ ప్యాంక్రియాసే ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ దిస్ ఇన్సులిన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కంట్రోలింగ్ అవర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇన్సులిన్. ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే ఇట్స్ లైక్ ఏ కెమికల్ మెసెంజర్. సో వీ ఆల్ నో అబౌట్ డైజెషన్. మనకి డైజెషన్ టాపిక్ బాగా గుర్తుంది కదా. సో ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ఆల్ ద కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ గెట్స్ డైజెస్టెడ్. మనకి స్మాల్ ఇంటెస్టైన్లో కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ డైజెస్ట్ అయిపోయి సింప్లర్ సబ్స్టెన్సెస్ విల్ గెట్ అబ్జర్వ్డ్ ఇన్ టు బ్లడ్ త్రూ విల్లై. గుర్తుందిగా, విల్లై అనే ఫింగర్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. సో వాటిలోంచి సింప్లర్ సబ్స్టెన్సెస్ బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతాయి. సో మనం ఏ ఫుడ్ తీసుకుంటాం? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ తీసుకుంటాం కదా. మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ హ్యావ్ షుగర్స్. మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి షుగర్స్ అనమాట. అవి బ్రేక్ అయ్యి మనకి సింపుల్ షుగర్స్గా తయారవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టర్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దీస్ షుగర్స్ ఎంటర్స్ ఇన్ టు బ్లడ్ త్రూ విల్లై ద్వారా మనకి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్లడ్లోకి షుగర్ ఎంటర్ అవుతుందో దెన్ ఇమీడియట్లీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ హార్మోన్. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ మెసేజ్ టు సెల్స్కి మెసేజ్ పంపిస్తుంది. ఏమని? ఆల్రెడీ బ్లడ్ హ్యాస్ షుగర్, సో టేక్ దట్ షుగర్ అండ్ పర్ఫార్మ్ సెల్యులర్ రెస్పిరేషన్. సో బ్లడ్లో షుగర్ ఉంది, సో ఆ షుగర్ సబ్స్టెన్సెస్ని తీసుకుని సెల్స్ సెల్యులర్ రెస్పిరేషన్ చేసుకోండి అని చెప్తుంది. గుర్తుందిగా మీకు సెకండ్ లెసన్. సో సెల్యులర్ రెస్పిరేషన్లో గ్లైకోలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనే స్టెప్స్ జరిగాక మనకి ఫుడ్ మెటీరియల్ కాస్త బ్రేక్ అయ్యి ఆక్సిజన్ ప్రెసెన్స్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మనం ఏదైనా పని చేయాలి, ఫంక్షన్ జరగాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ జరగాలంటే సెల్స్లో సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలి. సో ఇక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఇన్సులిన్ హార్మోన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాస్. దే ఆర్ గివింగ్ మెసేజ్ టు సెల్స్ టు అబ్జర్వ్ షుగర్స్ ఫ్రమ్ బ్లడ్లో ఉన్న షుగర్స్ని అబ్జర్వ్ చేసుకుని ఎనర్జీ తయారు చేసుకోండి అని చెప్తుంది అనమాట ఇన్సులిన్. ఇఫ్ బ్లడ్ హ్యాస్ మోర్ షుగర్ దాన్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఫర్ సెల్స్ ఉపయోగించేసుకోగా ఇంకా ఎక్కువ షుగర్ ఉందనుకోండి బ్లడ్లో, అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ మెసేజ్ టు లివర్కి మెసేజ్ ఇస్తుంది. ఏమని? ఆల్రెడీ బ్లడ్ హ్యాస్ సో మచ్ అమౌంట్ ఆఫ్ షుగర్, సో కన్వర్ట్ ఇట్ ఇన్ టు గ్లైకోజన్ అండ్ స్టోర్. ఈ ఎక్కువైపోయిన షుగర్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోర్ చేసుకోమని మెసేజ్ ఇస్తుంది అనమాట లివర్కి ఇన్సులిన్. ఇంకా మిగిలిపోయింది అనుకోండి షుగర్, దెన్ దట్ షుగర్ విల్ గెట్ డిపాజిటెడ్ ఇన్ ఎడిపోస్ టిష్యూ అండర్ ఆ స్కిన్. మన స్కిన్ కింద ఎడిపోస్ టిష్యూ ఉంటుంది కదా, ఫ్యాట్ టిష్యూ. సో అందులో ఇంకా ఎక్కువగా ఉంటే షుగర్స్ ఆ ఫ్యాట్గా స్టోర్ చేసుకోమని మెసేజ్ ఇస్తుంది అనమాట. ఇది ఇన్సులిన్ ఫంక్షన్. ఏం చేస్తుంది? ఇట్ హెల్ప్స్ ద సెల్స్ టు అబ్జర్వ్ గ్లూకోజ్ అండ్ పర్ఫార్మ్ సెల్యులర్ రెస్పిరేషన్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. ఇఫ్ మోర్ షుగర్ ఈస్ ప్రెసెంట్ దెన్ దట్ షుగర్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్లైకోజన్ అండ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ liver with the help of insulin. If still more sugar is present then it gets converted into fat గా కన్వర్ట్ అయ్యి it gets deposited in the adipose tissue లో ఉంటుంది అనమాట. ఇది ఇన్సులిన్ గురించి. సో మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఈస్ ఇన్సులిన్. సో ఇప్పుడు ఈ కహాని అంతా మనకి తర్వాత తెలిసింది, సైంటిస్టులు తర్వాత కనుక్కొని చెప్పారనమాట. సో అసలు ఇన్సులిన్ గురించి తెలియని రోజుల్లో అసలు ఇన్సులిన్ని ఎలా కనిపెట్టారు, దాని గురించి ఎలా తెలుసుకున్నారు అనే స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. స్టోరీ ఆఫ్ ఇన్సులిన్లో చూడండి, ఫస్ట్ ఇన్ 1868 పాల్ లాంగర్హాన్స్
హీఈస్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ పాథాలజీ. పాథాలజీ అంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ డిసీజెస్ అండ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గనిజమ్స్. డిసీజెస్ గురించి, డిసీజ్ని కాజ్ చేసే మైక్రో ఆర్గనిజమ్స్ గురించి మొత్తం స్టడీ చేసే సైన్స్ని పాథాలజీ అంటాం. సో ఈ పాల్ లాంగర్హాన్స్ అనే సైంటిస్ట్ పాథాలజీలో ఒక ప్రొఫెసర్ అనమాట. ఎక్కడ వర్క్ చేసేవారు? యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీడ్బర్గ్ ఇన్ జర్మనీలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు. హీఈస్ వర్కింగ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యాంక్రియాస్. సో ఈయన ఏం చేశారంట, 1868 ఆ టైంలో హీ స్టార్టెడ్ హిస్ వర్క్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యాంక్రియాస్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ. వైల్ అప్పుడు he noticed that some patch of cells are in different appearance than the normal tissue cells. యాక్చువల్గా ఇది ప్యాంక్రియాస్ కదా, ప్యాంక్రియాస్లో సెల్స్ ఇలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. బట్ కొన్ని చోట్ల ఏమని అంటే దేర్ ఆర్ సమ్ ప్యాచెస్ ఆఫ్ సెల్స్. ప్యాచ్ అంటే గ్రూప్. ఒక్కో చోటంట సెల్స్ గ్రూప్స్గా ఉన్నాయి. ఎలాగా? దే ఆర్ ఇన్ డిఫరెంట్ అపియరెన్స్ దాన్ ద నార్మల్ సెల్స్. ఈ సెల్స్తో కంపేర్ చేస్తే కొన్ని సెల్స్ కొంచెం చూడ్డానికి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ దే ఆర్ ఇన్ ప్యాచెస్, గ్రూప్స్గా అరేంజ్ అయినాయంట. సో హీ కాల్ దమ్ యాజ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. సో వాటికి ఆయన ఏం పేరు పెట్టారు అంటే ఐలెట్స్ మీన్స్ ఆయన భాషలో ఐలాండ్ అని అర్థం. ఐలాండ్ అంటే చుట్టూ వాటర్, మధ్యలో ల్యాండ్ ఉంటే ఐలాండ్ అంటాం కదా. సో ఇక్కడ కూడా అలాగే రౌండ్గా మనకి ప్యాచెస్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, చుట్టూ మళ్ళీ వేరే సెల్స్ ఉన్నాయి. సో అందుకని ఈయన ఐలెట్స్ లాంగర్హాన్స్, ఆయన పేరుతోనే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని నేమింగ్ చేశారు. అండ్ దీస్ సెల్స్ ఆర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెసల్స్ వన్ కంపేర్డ్ టు నార్మల్ సెల్స్. మిగతా సెల్స్తో కంపేర్ చేస్తే ఈ ప్యాచెస్ ఆఫ్ సెల్స్కి బ్లడ్ వెసల్స్ చాలా ఎక్కువగా అటాచ్ అయి ఉన్నాయి. అంతవరకు పాల్ లాంగర్హాన్స్ కనుక్కున్నారు. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్స్ ఫంక్షన్స్. వాటి ఫంక్షన్స్ గురించి ఇంకా ఆయన నోటీస్ చేయలేదు. ఫస్ట్ స్ట్రక్చర్ వరకు చదువుకున్నారు, ఆయన స్ట్రక్చర్ వరకు అబ్జర్వ్ చేశారనమాట. మీకు అర్థమైంది కదా, ప్యాంక్రియాస్లో సమ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ there are some other group of cells which are arranged in the form of patches. They are in different appearance than the normal cells and they are richly supplied with blood vessels also. Blood vessels కూడా దానికి ఎక్కువగా సప్లై ఉన్నాయి. He called them as islets of Langerhans. Later తర్వాత వచ్చిన సైంటిస్టులు ఏం చేశారంటే దే ఫౌండ్ దట్ అన్ యానిమల్, ఒక యానిమల్లో, ఎక్స్పెరిమెంటల్ యానిమల్లో దే హ్యావ్ రిమూవ్ ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ని రిమూవ్ చేస్తే ఏమైందంట, దట్ యానిమల్ ప్రొడ్యూస్డ్ ఏ డిసీజ్ విచ్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. యానిమల్కి ఒక డిసీజ్ వచ్చింది. ఎలాంటి డిసీజ్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో డయాబెటీస్ ఉంటుంది కదా, షుగర్, సేమ్ అలాంటి సిమ్టమ్స్తో ఉన్న డిసీజే వచ్చిందంట ఎక్స్పెరిమెంట్ చేసే యానిమల్ ఏదైతే ప్యాంక్రియాస్ రిమూవ్ చేసామో. సో దీన్ని బట్టి సైంటిస్టులు ఏం అర్థం చేసుకున్నారు అంటే అప్పటి వరకు యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్లో డయాబెటీస్ ఎందుకు వస్తుందో ఎవరు తెలుసుకోలేకపోయారు. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది అంటే మేబీ ప్యాంక్రియాస్కి డయాబెటీస్కి ఏదో లింక్ ఉంది. సో ప్యాంక్రియాస్ రిమూవ్ చేసినప్పుడు డయాబెటీస్ వచ్చింది. సో ప్యాంక్రియాస్కి డయాబెటీస్కి లింక్ ఉన్నది అన్న విషయం సైంటిస్టులకి అర్థమైందనమాట. నెక్స్ట్ స్టేజ్లో సైంటిస్టులు ఏం చేశారంటే దే టైడ్ ప్యాంక్రియాటిక్ డక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాంక్రియాటిక్ డక్ట్. డక్ట్ మీన్స్ ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని డక్ట్ అంటాం. సో ఏం చేస్తుంది అంటే ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ పాసింగ్ ద హార్మోన్స్ సెక్రేటెడ్ బై ప్యాంక్రియాస్ ఇంటూ దిస్ యూ షేప్డ్ స్ట్రక్చర్ కాల్డ్ డియోడినం. సో మనకి డైజెస్టివ్ ట్రాక్ట్లో డియోడినం ఉంటుంది కదా. సో ఈ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ని ప్యాంక్రియాటిక్ డక్ట్ డియోడినంలోకి పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ తర్వాత మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తే అది మనం ఫస్ట్ లెసన్లోనే చదువుకున్నాం. సో ఆఫ్టర్ టైయింగ్ దిస్ ప్యాంక్రియాటిక్ డక్ట్, ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ని క్లోజ్ చేస్తారో టై చేసి, దెన్ ఆఫ్టర్ సమ్ డేస్ దే ఫౌండ్ దట్ ద ప్యాంక్రియాస్ బికేమ్ డీజనరేటెడ్. సో ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా డీజనరేట్ అంటే పాడైపోయిందంట, దెబ్బతినింది ప్యాంక్రియాస్. కానీ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ మాత్రం ఏమని అంట, దే ఫౌండ్ రిమైన్ ఫ్రెష్. కానీ అవి మాత్రం డీజనరేట్ అవ్వలేదు, ఫ్రెష్గా అలాగే ఉన్నాయి. అండ్ ఏ యానిమల్లో అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేశారో, ఇలా ప్యాంక్రియాటిక్ డక్ట్ని క్లోజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారో, ఆ యానిమల్లో డయాబెటీస్ అలాంటి డిసీజ్ ఏమీ కూడా డెవలప్ అవ్వలేదంట ఇలా చేసిన తర్వాత. సో దీన్ని బట్టి సైంటిస్టులు ఏం కన్ఫర్మ్ చేసుకున్నారు అంటే దెర్ ఈజ్ ఎ క్లియర్ లింక్ బిట్వీన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అండ్ డయాబెటీస్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, ప్యాంక్రియాస్కి డయాబెటీస్కి ఏదో సంబంధం ఉంది అని తెలుసుకున్నారు కదా సైంటిస్టులు. ఇప్పుడు ప్యాంక్రియాస్లో ఉన్న ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్కి డయాబెటీస్కి ఏదో లింక్ ఉంది అని ఇక్కడితో సైంటిస్టులకి అర్థమైంది. బై 1912 వచ్చేసరికి సైంటిస్ట్ వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్
islets of Langerhans produces a secretion which is directly releasing into blood. సో islets of Langerhans ఏదో సమ్ కెమికల్ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సబ్స్టెన్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి లిబరేట్ అవుతుంది అన్న విషయం తెలుసుకున్నారు 1912 వచ్చేసరికి. అంతే కదా, మరి ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయిన సబ్స్టెన్సెస్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా డియోడినంలోకి ఎంటర్ అవుతున్నాయి. సో మనం టై చేస్తే ఏమైంది, దెర్ ఈజ్ నో ఛాన్స్ కాబట్టి ప్యాంక్రియాస్ డిజనరేట్ అయ్యి. కానీ islets of Langerhans డిజనరేట్ అవ్వలేదు. అంటే ఏంటి అర్థం, దిస్ ఈజ్ నాట్ రిలీజింగ్ ఇట్స్ సెక్రేషన్ ఇంటూ డియోడినం త్రూ ఇట్స్ డక్ట్ ద్వారా సెక్రేషన్స్ని డియోడినంలోకి అది పంపించట్లేదు. మరి ఎలా పంపిస్తుంది, ఎక్కడికి పంపిస్తుంది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ పాసింగ్ ఇట్స్ సెక్రేషన్ ఇంటూ బ్లడ్, డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ప్యాంక్రియాటిక్ డక్ట్ని క్లోజ్ చేసినా సరే దానికి నష్టం లేదు కదా. సో islets of Langerhans ఆర్ రిలీజింగ్ ది సెక్రేషన్ డైరెక్ట్లీ ఇంటూ బ్లడ్లోకి రిలీజ్ చేస్తానని సైంటిస్టులు తెలుసుకున్నారు. అండ్ దే ఆల్సో కాయిన్డ్ దట్ సెక్రేషన్ యాజ్ ఇన్సులిన్. ఆ సెక్రేషన్కి ఏం పేరు పెట్టారు, ఇన్సులిన్ అనే పేరు పెట్టారనమాట సైంటిస్టులు. బట్ దే వర్ నాట్ ఏబుల్ టు ఐసోలేట్ దట్ ఇన్సులిన్. ఈ islets of Langerhans నుంచి ఆ ఇన్సులిన్ని బయటికి తీయలేకపోయారు బికాస్ దెర్ ఈజ్ నో టెక్నాలజీ ఎట్. అప్పటికి ఇంకా అంత టెక్నాలజీ లేదు. ఆఫ్టర్ 10 years, ఓ 10 సంవత్సరాల తర్వాత 4 సైంటిస్టులు, టొరెంటో, బ్యాంటింగ్, బెస్ట్ అండ్ మ్యాక్లియోట్ అనే 4 సైంటిస్టులు ఏం చేశారంటే దే సక్సీడెడ్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్సులిన్ ఫ్రమ్ islets of Langerhans. ఇలా ప్యాంక్రియాటిక్ డక్ట్ క్లోజ్ చేసిన యానిమల్లో islets of Langerhansలో నుంచి ఇన్సులిన్ని సక్సెస్ఫుల్గా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేశారు. చేసి ఏం చేశారు, దే హ్యావ్ గివెన్ దిస్ ఇన్సులిన్ యాజ్ అన్ ఇంజెక్షన్ టు ఏ డాగ్ విత్ నో ప్యాంక్రియాస్. ఏదైతే డాగ్లోంచి ప్యాంక్రియాస్ తీస్తే అది డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉందో ఆ డాగ్కి ఈ ఇన్సులిన్ని ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చారనమాట. ఇవ్వగానే ఏమైందంట, ఆ డాగ్ చాలా హెల్దీగా ఉంది విత్ లో లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్. అంతకుముందు డయాబెటీస్ ఉంది కదా డాగ్కి, ప్యాంక్రియాస్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వగానే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా తగ్గింది, కంట్రోల్డ్గా ఉంది. సో దీన్ని బట్టి ఏం తెలిసింది, ఇన్సులిన్ కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇన్సులిన్ మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అనే విషయం అర్థమైంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ లెస్ క్వాంటిటీ, అది కనుక తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయిందనుకోండి, అప్పుడేమవుతుంది, బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ మనకి డిక్రీజ్ అవ్వదు. సో సెల్స్ ఎనర్జీని తయారు చేసుకోలేవు. సో బ్లడ్లో షుగర్ లెవెల్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, సెల్స్ తీసుకోలేకపోతాయి కదా. సెల్స్ ఇన్సులిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా సెల్స్ తీసుకొని సెల్యులర్ రెస్పిరేషన్ చేసేది. సో బ్లడ్లో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి మనకి నీరసం వస్తుంది అనమాట, డయాబెటీస్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ డాగ్కి మనం ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్న తర్వాత సైంటిస్టులు ఏం చేశారంటే దే వేర్ ఏబుల్ టు ట్రీట్ డయాబెటిక్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి ఇలా ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి మనం కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పటికీ చాలామంది ఇలా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటేనే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అర్థమైంది కదా మీకు ఇన్సులిన్ గురించి. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. కెమికల్ సబ్స్టెన్సెస్ కూడా మన బాడీలో కోఆర్డినేషన్ తీసుకొస్తే, అంటే కొన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తా అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్సులిన్. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్యాంక్రియాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మిక్స్డ్ గ్లాండ్ అంటాం. మిక్స్డ్ గ్లాండ్ మనకి 2 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటంటే ద గ్లాండ్స్ విత్ డక్ట్స్. ఏ గ్లాండ్స్కి అయితే ఇలా డక్ట్స్ ట్యూబ్స్ ఉంటాయో, ఏ గ్లాండ్స్ అయితే సబ్స్టెన్సెస్ ట్యూబ్స్ ద్వారా వేరే ఆర్గన్స్కి పంపించుకుంటాయో వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి అంటే ద గ్లాండ్స్ వితౌట్ డక్ట్స్. ఏ గ్లాండ్స్కి అయితే డక్ట్స్ ఉండవు, ట్యూబ్స్ ఉండవు, డైరెక్ట్లీ రిలీజ్ చేస్తే సెక్రేషన్ ఇంటూ బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తే వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. బట్ ప్యాంక్రియాస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ గ్లాండ్. ఎందుకంటే ప్యాంక్రియాస్లో దేర్ ఆర్ సమ్ సెల్స్ విత్ డక్ట్. కొన్ని సెల్స్కి డక్ట్ ఉంది, ఆ సెల్స్ అన్నిటిని కలిపి మనం ఎక్సోక్రైన్ గ్లాండ్ అని పిలుస్తాము. అండ్ దేర్ ఆర్ సమ్ సెల్స్ islets of Langerhans వచ్చేసరికి దే డు నాట్ హ్యావ్ డక్ట్, వాటికి డక్ట్ లేదు, డైరెక్ట్లీ రిలీజింగ్ అదే సెక్రేషన్ ఇంటూ బ్లడ్లోకి రిలీజ్ చేస్తున్నాయి కదా, అందుకని వాటిని ఎండోక్రైన్ గ్లాండ్ అనొచ్చు. సో ఎక్సోక్రైన్ ఎండోక్రైన్ రెండు ఒక దాంట్లోనే ఉన్నాయి కాబట్టి దిస్ ప్యాంక్రియాస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మిక్స్డ్ గ్లాండ్ అని పిలుస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. అఫ్ కోర్స్ 2020-21 బ్యాచ్ వాళ్ళకి ఈ టాపిక్ లేదు, బట్ కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.